అప్పటి నుండి అది మర్చిపోయి మీ ఇద్దరు కలిపి మమ్మల్ని ఎందుకు పిచ్చి వాళ్ళని చేశారా చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి ఏం చేయాలమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఆ పన్న భర్త ఉండి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య కూడా అలానే చూస్తూ ఉంటుంది. ప్రకాశం ధాన్యలక్ష్మి కూడా అలానే చూస్తాడు. అక్కడున్న అప్పు కళ్యాణ్ కూడా అలానే చూస్తుంటారు. ఇందిరాదేవి కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఇందిరాదేవి భర్త కూడా అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న స్వప్న కూడా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రుద్రాణి కూడా అలానే చూస్తుంటాడు. అక్కడున్న రాహుల్ కూడా అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న రాజుండి అవును అబద్ధమే చెప్పాము, ఎందుకంటే నిజం చెప్పిన ధైర్యం రాలేదు, అబద్ధాన్ని మొయ్యాల ఆలోచన లేదు, తప్పలేదమ్మా అని చెప్తాడు. ఎప్పుడో కళావతికి ఆ సమస్య వచ్చిందని తెలిసాక ఇంట్లో ఎవరి ముఖంలో నవ్వు లేదు, ఎవరి మాటలో ఆనందం లేదు, ఇంట్లో వెలుగది లేదు, కంటి మీద కొనుకు లేదు, అందరి మీద కళావతి మీద జాలి మాత్రం ఉంది అని చెప్తూ ఉంటాం. ఆ మాటకి అపర్ణ ఉండి అలానే చూస్తూ ఉంటుంది. అపర్ణ భర్త కూడా అలానే చూస్తుంటారు రాజు వైపు. ఆకున్న కావ్య కూడా ఊరికైపోయి అలానే నిలబడి ఉంటుంది. అక్కడున్న రాజుండి అందరూ తన మీద సానుభూతి చూపించిన ఇష్టం లేక, తనపై జాలిగా చూపించిన చూపులో ఇష్టం లేక, అందరూ బిడ్డ అవసరం లేదు, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలని అందరూ చెప్తున్నా కూడా అందుకే తను తన బిడ్డని చంపకుండా తన ఆయుష్ పెరగాలని, తన బిడ్డని తీయించుకోకూడదని నిర్ణయం తీసుకునింది. తను కళావతి తన బిడ్డ ప్రాణం పోసైనా తన బిడ్డని కాపాడుకొని జన్మనిస్తానని చెప్పింది. ఎలాగైనా కానీ తన బిడ్డని కాపాడమని ప్రాధాయపడింది. ఎలాగైనా కానీ ఇద్దరిని కాపాడుకోవాలని ప్రయత్నం చేశాను, ఇద్దరిలోనూ ఒక్కరికే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్ గారు. కళావతికి ఆపరేషన్ చేసుకొని ఇంత ప్రాధాయపడారు. కళావతికి ఎవరు కన్విన్స్ చేయలేకపోయాము, రోజులు గడిచిపోయాయి, ఆపరేషన్ చేయలేక కుదరదు అని చెప్పారని చెప్తే ఆమెడికి అప్పటి నుండి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి అలానే ఉండిపోతుంది. అక్కడున్న అపర్ణ భర్త ఉండి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న రాజు ఉండి అప్పుడు కళావతి నా దగ్గరకు వచ్చి ఇదే జన్మ నా బిడ్డకి జన్మని ఇచ్చి అనిపిస్తుంది, ఈ అవకాశం నన్ను దూరం చేయకని రిక్వెస్ట్ చేసింది అని చెప్తూ ఉంటాడు. నేనేం చేయలేకపోయానమ్మా, నాలో నేను కుమిలిపోయాను తెలుసు అని చెప్తుంటాడు. ఆ మాటకి ప్రకాశం ధాన్యలక్ష్మి అలానే చూస్తుంటాడు. అక్కడున్న రాజుండి నా బాధని నా కన్నీళ్ళని కళావతి చూడలేకపోయింది, ఉన్నన్నాళ్ళు మీ దగ్గర సంతోషంగా ఉండాలని, మీ అందరి దగ్గర ఆనందంగా గడపాలని అనుకోయింది. తన బిడ్డ కంటే తన ప్రాణాలతో ఉండదని మీ దగ్గర చెప్పొద్దని చెప్పింది, డాక్టర్ దగ్గర కూడా అబద్ధం చెప్పినలా చూపించింది అని చెప్తూ ఉంటాడు. మీ దగ్గర చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకునింది అని చెప్తూ ఉంటాడు. కళావతి పరిస్థితి క్షీణించలేక మీ అందరికీ అబద్ధం చెప్పలేక ఏం తెలియనట్టు, కళావతికి ఏం ప్రమాదం లేనట్టు, మీ అందరి దగ్గర ఎంత ఆనందం గడపలో ఎంత నరకమో తెలుసా అమ్మా అని అంటాడు. ఆ మాటకి అపర్ణ ఉండి అదే నిజమైతే మేము ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం కదరా, మేము ఎవరికైనా చూపించేవాళ్ళము, కానీ ఇలా నిజాన్ని దాచిపెట్టి బాధని దిగమింగుతూ మన ఆనందం కోసం మీరు ఎలా రైలా నటించాల్సి వస్తుంది అని అడుగుతుంటుంది. ఆ మాటకి కావ్య ఉండాలని చూస్తుంటాడు. అక్కడున్న అపర్ణ భర్త ఉండి అవునరా, ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కాకుండా కూడా ఇండియాలో వెళ్ళి చూపించగలం కదరా, వేరే దేశానికి వెళ్ళి కావ్యని కాపాడుకోగలగలరా అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజుండి ఇప్పుడు అవసరం లేదు డాడీ అని చెప్తాడు. ఆ మాటకి అపర్ణ భర్త ఉండి అలానే చూస్తుంటాడు. అక్కడున్న అపర్ణ కూడా అలానే చూస్తుంటాడు. అక్కడున్న ఇంద్రదేవి కూడా అలానే చూస్తుంటుంది. అక్కడున్న అప్పు కళ్యాణ్ కూడా అలానే చూస్తూ ఉంటారు. ప్రకాశం ధాన్యలక్ష్మి కూడా అలానే చూస్తుంటారు. అక్కడున్న స్వప్న కూడా అలానే చూస్తూ ఉంటుంది. రుద్రాణి కూడా అలానే చూస్తుంటారు. అక్కడున్న రాహుల్ కూడా అలానే చూస్తుంటారు. అక్కడున్న రాజుండి మీ దగ్గర మేము నిజాన్ని దాచాము, మనకు మేము ఎంత నరకం అనిపించుకోము, కానీ మాకు పరీక్ష పెట్టిన దేవుడు ఇప్పుడు కళావతికి పరిష్కారం చూపించాడు అని చెప్తుండే. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి ఏమంటున్నావురా అని అడుగుతుంటుంది. ఆ మాటకి రాజు ఉండి అవును నానమ్మ, దాళ్ళన్నీ మూసుకుపోయి లేని ఆనందాన్ని కొరికి తెచ్చుకొని ఇంకా కళావతిని కాపాడలేక అనుకుంటూ, కళావతి సంతోషంగా ఉంచడమే మార్గం అనుకుంటూ అనకగుండలో గుళ్ళో పంతులు గారు కళావతి సమస్య విన్నారు. ప్రపంచం అంతా తిరిగి నేను ఎంతో ప్రయత్నం చేశాను, నేను కేరళలోన వరదిచ్చి ఆచార్య వాళ్ళని కలవాలని చెప్పి అక్కడికి వెళితే ఆయన వైద్యంతో కళావతి సమస్య తీరిపోతుందని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ అందరికీ టూర్కి వెళుతున్నామని
కళావతిని కేరళ తీసుకువెళ్ళాను నేను. ఇంద్రదేవి ఆ మాటకి అలానే చూస్తుంటాకున్న అపర్ణ భర్త కూడా అలానే చూస్తుంటాకున్న అప్పు కళ్యాణ్ కూడా అలానే చూస్తుంటారు. ప్రకాశం ధాన్యలక్ష్మి కూడా ఒకరికొకరు చూసుకుంటుంటారు. అక్కడున్న స్వప్న కూడా అలానే చూస్తుంటుంది. అక్కడున్న రుద్రాన్ని కూడా అలానే చూస్తుంటుంది కోపంతో. అక్కడున్న రావులు కూడా అలానే చూస్తుంటారు. అక్కడున్న అపర్ణ ఉండి ఏమన్నారా ఆ వైద్యులు ఏమన్నారు అని అడుగుతుంటుంది. ఆ మాటకి రాజుండి కళావతి ప్రమాదం మీద బయటపడాలంటే మీ సంకల్పం బిడ్డని కనాలని కళావతి తనం ఆ దేవుడి దీవెనే కానీ ఆ వైద్యం ఫలించిందమ్మా అని అంటాడు. ఆ మాటకి అపర్ణ నుండి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ భర్త కూడా సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న ఇంద్రదేవి కూడా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న అప్పు కళ్యాణుడు ఒకరొకరు సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న ప్రకాశం ధనలక్ష్మి సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న స్వప్న కూడా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న రావు నుండి కోపంతో అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న రావులకి అవార్డు ఇస్తూ ఉంటారు. కంపెనీ దగ్గర నుంచి కంపెనీ పెట్టిన 1 నెలలోనే తన కంపెనీని అభివృద్ధిని తీసుకొచ్చిన రావుల్ని బిజినెస్ శిక్షణ ఇచ్చిన అవార్డుకు మన అందరికీ ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రాజుండి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య కూడా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అక్కడున్న స్వప్న ఉండి సంతోషపడుతూ ఉంటుంది. మార్కెట్ని డెవలప్ చేసిన తన న్యూ డిజైన్ని చూద్దామా మన అందరూ అని చూపిస్తూ ఉంటారు. అక్కడున్న ఉండి స్వప్న ఉండి జ్యువెలరీ వేసుకొని ఫోటో దిగి ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు రాజు షాక్ అయిపోతాడు. అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న వడ్డాణం కూడా చూసి కూడా షాక్ అయిపోతాడు రాజు. అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న బ్యాంగిల్ కూడా చూసి షాక్ అయిపోతాడు. ఇద్దరు ఒకరికొకరు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.